హలో ఆల్. నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు సైబర్ స్లేవరీ మన దేశంలో ఉన్నటువంటి యూత్‌ని కాంబోడియా, థాయిలాండ్, మయన్మార్ లాంటి దేశాలు ఎక్కువ టార్గెట్ చేస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో మన దేశంలోని ఏజెంట్లు వాళ్ళని తీసుకెళ్లడము, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వీసా, పాస్‌పోర్ట్ ఏవైతే ట్రావెల్ డాక్యుమెంట్స్ ఉంటాయో, మొబైల్ ఫోన్స్ అన్నీ లాక్కుని, ఆ తర్వాత వాళ్ళ చేతే మళ్ళీ ఇండియన్ యూత్‌ని టార్గెట్ చేయించడం. అంటే క్రికెట్ బెట్టింగ్స్ మీద, యాప్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే ఏ లోన్స్ లేకుండా, ఏ హామీ లేకుండా లోన్స్ ఇస్తామని చెప్పడము. అలాగే క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి వీళ్ళ చేత బలవంతంగా పెట్టుబడులు రాబట్టేవి చేయడము. ఒకవేళ మన యూత్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి చేయడానికి ఇష్టపడకపోతే వాళ్ళు ఎన్నో కష్టాలు పెట్టడం. ఇదంతా కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. లేటెస్ట్‌గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో మణికంఠ అనే వైజాగ్‌కి చెందిన వ్యక్తి టైమ్స్ ఆఫ్ ఇండియాకి డీటెయిల్స్ ఇచ్చారు. తను ఎంత కష్టపడుతున్నారో. ఈవెన్ లాస్ట్ 2 ఇయర్స్‌లో చూసుకుంటే కూడా వేల మంది ఇండియాకి చెందినటువంటి యువత, ముఖ్యంగా తెలుగు వాళ్ళు కూడా చాలా మంది మిస్ అయ్యారు. సో, ఈ నేపథ్యంలో సైబర్ స్లేవరీ ఎందుకు జరుగుతూ ఉంది? ఇంత చదువుకుని, ఎంతో తెలుసుకున్నటువంటి యువత కూడా ఎందుకు ఈ మాయలో పడుతున్నారు? దీన్ని ఎలా అరికట్టొచ్చు? ఈ విషయం గురించి మాట్లాడడానికి మనకిప్పుడు ముగ్గురు గెస్ట్స్ ఉన్నారు. వారిలో ఒకరొచ్చేసి ఫస్ట్ సతీష్ కుమార్ గారు. దుబాయ్‌లో ఈడీజీ ఆర్గనైజేషన్‌లో ఐటీ స్పెషల్ ప్రాజెక్ట్ సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. దాదాపు 20 ఏళ్లుగా దుబాయ్‌లో ఉన్నారు. ఇంకొకరొచ్చేసి తాడూరి శ్రీనివాస్ గారు. ఆహ్, హైకోర్ట్ అడ్వకేట్‌గా పనిచేస్తూ ఉన్నారు. ఇంకొకళ్ళు కోపల్లి ఫణికుమార్ గారు. మన ఫెడరల్ తెలంగాణ ఎడిటర్‌గా చేస్తూ ఉన్నారు. సో, ముందు సతీష్ గారు మీరు చెప్పండి. మీరు ఆల్రెడీ అబ్రాడ్‌లో ఉన్నారు గాబట్టి, ఎందుకు ఎక్కువ మంది తెలుగు యువత గాని, మన ఇండియన్ యువత గాని ఎక్కువ టార్గెట్ అవుతున్నారనుకుంటున్నారు? ఈ అంటే సైబర్ స్లేవరీ. అంటే మనకి గత 2 దశాబ్దాలుగా ఏమవుతుందంటేనండి, తెలుగు వారికి ఐటీ ఎప్పుడైతే లైమ్ లైట్‌లోకి వచ్చిందో, కొంచెం బయటికి వెళ్ళటం, దాంతో పాటు వివిధ రకాలైన ఉపాధి అవకాశాలు రావటము, అలాగే గల్ఫ్‌కి దగ్గరలో ఉన్న గల్ఫ్‌కి కూడా కొంచెం రాకపోకలు ఎక్కువ మనకి. అంటే వివిధ రకాలుగా అంటే నైపుణ్యం కలిగిన వాళ్ళు గానీ, నైపుణ్యం లేని వాళ్ళు కూడా ఏంటంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు అన్న దాంతో అంతకుముందు అంటే చదువు లేని వాళ్ళు గానీ, లేకపోతే చదువు ఉన్నా గానీ ఐఐటీ ఇలాంటివి చేసి అలా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది గల్ఫ్‌కి లేదా ఇటు దగ్గరలో ఉన్న ఈ దేశాలకు వెళ్లి చేసుకునేవారు. అప్పట్లో ఐటీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఉపాధి అవకాశాలు పెరగటము, తర్వాత ఏంటంటే అన్ని ఉద్యోగాల్లో కూడా ఏంటంటే జీతభత్యాలు కొంచెం పెరగడంతో బయటికి వెళ్తే కనుక మనకు ₹1 సంపాదించుకోవచ్చు. ఫ్యామిలీకి కాస్త చేదోడు వాదోడుగా ఉంటామన్న అవేర్‌నెస్ పెరిగింది. ఇది అన్ని లెవెల్స్‌లోను. అంటే బాగా చదువుకుని డాక్టర్స్, ఇంజినీర్ల కింద బాగా పెద్ద పెద్దగా మంచి మంచి పొజిషన్‌లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా, అలాగే పాపం ఉన్నంతలో చదువుకుని ఏదన్నా అవకాశం దొరికితే కాస్త కుటుంబానికి ఆసరాగా ఉందాము అన్న స్టేజెస్ వరకు. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఈ తరహాలో మనం ఎంత అవేర్‌నెస్ తీసుకొచ్చినా గానీ ఏజెంట్ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పడి ఉంటుంది. ప్రతి చాట కూడా. అది ఏమవుతుందంటే పాపం గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తెలీదు. వీళ్ళు ఏం చేస్తారనేది. ఇప్పుడు ఆ టైంలో ఉద్యోగం కోసం లేదా పేదరికంలో ఉండి ఉపాధి లేక ఏదో ఒకటి ఉపాధి దొరికితే బావుంటుంది కదా అన్న టైంలో వీళ్ళు ఏజెంట్స్ కనపడటము, వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు బాగా అట్రాక్ట్ అవ్వటము. ఆ టైంలో వీళ్ళేం చేస్తారంటే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళని సంప్రదించరు. ఎందుకంటే వద్దంటారేమో అన్న దాంతో చక్కగా గైడ్ చేయగలిగిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళరండి. నేను నోటీస్ చేసిందేంటంటే, వాళ్ళు ఏజెంట్ చెప్పింది గుడ్డిగా నమ్మటమో, వాళ్ళు చెప్పినంత కట్టడమో, లేకపోతే ఏదో ఒకటి ముందు కుదురుకుంటాం గాన ఉద్దేశంతో కాస్త చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గానీ, బంధువుల్లో గానీ, వాళ్ళ బంధువుల్లో చదువుకున్న వాళ్ళని కూడా అడగరు. ఎందుకంటే అడిగితే ఎందుకురా నీకు ఇది వద్దంటావు, దీనివల్ల నష్టాలుంటాయి, కష్టాలుంటాయి అని చెప్తే మళ్ళీ వెళ్ళటం ఆగిపోతుందేమో అన్న దాంతో కొంతమంది చెప్పకుండా కామ్‌గా ఏజెంట్‌ని పూర్తిగా నమ్మి ఇక్కడ వివిధ ప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడతా ఉంటారండి. అది ఏంటంటే అవగాహన లేకపోవటం, పాపం అది పేదరికము, డెస్పరేట్. వాళ్ళేంటంటే ఏదో ఒకటి దొరికితే చాలులే, ముందు వాళ్ళు చెప్పిన దానికి 1,00,000, 1,50,000 పాపం ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఉన్న సెంటో స్థలము అమ్మేసి పాపం ఆ డబ్బులిచ్చి ఇక్కడికొచ్చి ఇబ్బంది పడతారు. అది పేదరికం వలన. 2 ఉపాధి లేకపోవటం. ఉపాధి లేకపోవటం ఎలా అంటే సపోజ్ చదువుకున్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఎప్పుడూ ఉంటుందండి మన దగ్గర. కానీ ఈ ఈ 2 దశాబ్దాలుగా నేను నోటీస్ చేసిందేంటంటే, కొంచెం ప్రతి వాళ్ళు కూడా మనకు తెలిసిన పనులు చేయడానికి ఇష్టపడట్ల. అంటే అదేదో చిన్నతనంగా ఫీల్ అవుతున్నారు. అంటే సహజంగా ఎలా ఉంటుందంటే నార్మల్‌గా మనకు తెలిసిన పని చేసుకుంటూ మెరుగైన ఉపాధి కోసం మనం ప్రయత్నిస్తా ఉంటుంటే మనం మోసపోవడానికి ఛాన్స్ తక్కువగా ఉంటుంది. వీళ్ళేంటంటే సపోజ్ ఐఐటీ చదివి చిన్న ఎలక్ట్రికల్ వర్క్ తెలిసినతను అక్కడ ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి ఇష్టపడట్ల. ఇష్టపడకుండా ఏజెంట్‌కి 1,00,000, 2,50,000 ఇచ్చి ఇలా వెళ్ళటానికి అది బయటకు వెళ్తే బాగా బ్రహ్మాండంగా ఉంటుందేమో అన్న దాంతో ఏంటంటే అక్కడ
చేయటాన్ని మానేసి ముందు బయటకు వెళ్ళడమే ప్రధానంగా కొంత ప్రయత్నిస్తున్నారు. దాంతో ఏంటంటే ఏజెంట్లు కూడా ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న అమాయకత్వాన్ని కానీ లేకపోతే వాళ్ళ డెస్పరేట్ని కానీ కనిపెట్టి కొంత తీసుకువెళ్ళి ఎలా మీరు అన్నట్లు పాస్పోర్ట్స్ అవి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని వీళ్ళని ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా వాళ్ళు చెప్పింది చేయాలన్నట్టుగా చేసి పాపం అటు వాళ్ళు ఏంటంటే ఆ 1,00,000 2,00,000 ఉన్నది అమ్మేసి కుటుంబానికి ఎలా ఇప్పుడు ఆసరాగా ఉండాలి కదా అన్న దాంతో డెస్పరేట్లో వీళ్ళ దగ్గర విరిగిపోయి కొంతమంది ఇబ్బంది పడుతున్నారండి. రెండోది ఏంటంటే ఉపాధి అవకాశాలు. మన దగ్గర ప్రభుత్వాలు కూడా ఏంటంటే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి, కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దాన్ని మనం బాగా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి మీరు పర్వాలేదు ఇక్కడ చేసుకుంటూ మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి దీన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తే ఈ బయటికి వెళ్ళే వాళ్ళకి కొంత ఉపయోగపడుతుంది. కాకపోతే ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయండి. మీరు పెట్టిన హెడ్డింగ్లో ఉపాధి లేకపోతే ఉపాధి లేకపోవటమా పేదరికం అని. దీనికి కాకుండా ఇంకొక తరగతి కూడా ఉందండి. అంటే ఉపాధిలో ఉంటూ కూడా అవగాహన లేకుండా ఆశకు పోయి నష్టపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ సైబర్ ట్రాప్లు ఇరుక్కుంటాం కానీ, లేకపోతే పొద్దున ఆర్టికల్లో చదివాను, ఆ పేపర్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్లో కూడా యుఎస్లో చదువుకునే అతను ఫైనాన్షియల్గా ఏదో అసలు అవగాహన లేకుండా ఎవరో చెప్పింది విని డబ్బులు పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి అది చూస్తే మనకు బాధేసింది. ఏంటి ఎంత చదువుకున్న వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారా అంటే చేస్తున్నారండి. నా నోటీస్కే కొన్ని వచ్చినాయి. వాళ్ళు ముందు చిన్నగా ట్రాప్ పెడతారు, ఏదో కొద్దిగా లాభం వచ్చిందని చూపిస్తారు, యాప్లో మీరు ఎలా చేయండి అలా చేయండి అని చెప్తారు. ఆ యాప్స్కి లెజిటిమసీ ఉండదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏదో నొక్కుతారు, డబ్బులు కనపడవు. ఏమిటంటే మీరు ఏదో యాప్లో పొరపాటును కొట్టారండి, అందుకని మీ డబ్బులు ఇదైపోయి మళ్ళీ ఈసారి పెట్టండి, మీరు చూసారు కదా లాభం వస్తుందని వాళ్ళ చేతే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయించి అది మొత్తం పోగొట్టుకునేటట్టు చేస్తారండి. అదేంటంటే మనకు వెనకటికి ఒక సామెత చెప్పారు, పోయిన చోట ఎదుర్కొండరా అని. వాళ్ళు అన్ని సిచ్యువేషన్లో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అన్నట్టుగా పోయింది కదా మళ్ళీ ఎక్కువ పెడితే ఇంక ఈసారి మనం రికవర్ చేసుకోవచ్చు అన్న దాంతో ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకా బాగా డీప్గా ఇరుక్కుపోతున్నారండి. సో అదేమో అవగాహన లేకపోవడం లేదా ఆశకు పోవడం. ఇప్పుడు ఎవరైనా మనకు వచ్చి నెలకు 3% ఇంట్రెస్ట్ ఇస్తానంటే సంవత్సరానికి 36% అండి. ఇట్స్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. మనం ఎవరు కూడా ఆ రకంగా సతీష్ గారు చదువుకున్న మళ్ళీ మీ దగ్గరకు వద్దాము. ఓకే ఫనీ గారు, మీరు చెప్పండి, ఈ సైబర్ స్లేవరీకి ఎక్కువ టార్గెట్ అవడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ సైబర్ నేరాల్లో సరికొత్త కోణం సైబర్ స్లేవరీ. ఇది మనకు దీనికి రకరకాల కారణాలు ఇందాక సతీష్ గారు చెప్పినట్లుగా కొంత అమాయకత్వం కావచ్చు, లేదా విదేశాలకు పోతే మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, జీతభత్యాలు ఎక్కువ వస్తాయి, కొంచెం ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవచ్చు ఆ జీతాలతో అని ఇట్లా రకరకాల కారణాలతో వాళ్ళు విదేశాలకు వెళ్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏజెంట్లు చేస్తున్న మోసాలు. ఇటు గల్ఫ్ దేశాలు కావచ్చు, ఆఫ్రికన్ దేశాలు కావచ్చు, ఎక్కడికైనా కానివ్వండి, ఈ మోసాలు బాగా ఆరితేరిపోయింది ఏజెంట్లే. వాళ్ళ అత్యాశకు బలవుతున్నది ఇటువంటి ప్రధానంగా మధ్యతరగతి యూత్ ఎక్కువగా. ఇప్పుడు ఈ సైబర్ స్లేవరీ తీసుకుంటే కూడా మన కాంబోడియా, మయన్మారు, వియత్నాం ఇట్లాంటి కొన్ని దేశాలు, చైనా, థాయిలాండ్ ఇట్లాంటి దేశాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి ఇవి. వాళ్ళు ఏంటంటే చట్టాలకు దొరకకుండా మన నిఘా సంస్థలు కానీ లేదా మన కేంద్ర ప్రభుత్వం కానీ చట్టపరంగా వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితుల్లో ఒక వ్యవస్థను అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని బలవంతంగా మన యువతను ఆకర్షించి రకరకాల కారణాలతో పథకాలు వేసి లాక్కుంటున్నారు. వాళ్ళు లాక్కుని అక్కడికి వెళ్ళంగానే వాళ్ళ దగ్గర నుంచి ముందు పాస్పోర్టు, ఈ ట్రావెల్ డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లన్నీ లాగేసుకుంటున్నారు. వాళ్ళు లాగేసుకుని తీసుకుని కాల్ సెంటర్లలో కూర్చోబెడుతున్నారు. వీళ్ళకి ఇచ్చిన జాబు ఆఫర్లేమో ఒక రకంగా ఉంటుంది. వాళ్ళు అక్కడ ఆ దేశాలకు వెళ్ళిన తర్వాత ఆ ఏజెంట్లు వచ్చి రిసీవ్ చేసుకుని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పత్రాలన్నీ తీసుకుని వాళ్ళ కాల్ సెంటర్కి తీసుకుపోయిన తర్వాత చేయించి ఉద్యోగం ఇంకోటి ఉంటుంది. ఇక వీళ్ళు తేడా చూసుకున్నా వాళ్ళకి చేయగలిగేది కూడా ఏం లేదు, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాక వీళ్ళు. అలానే స్లేవరీ అనేది మొదలైపోతోంది. అది ఈ మధ్య దాదాపు ఒక 1-2 ఏళ్ల నుంచి బాగా ఊపందుకుంటోంది మన దేశంలో అయితే. ముఖ్యంగా ఈ స్లేవరీని కంట్రోల్ చేయడానికి చైనా, బర్మా ఇట్లాంటి దేశాల, థాయిలాండ్ లాంటి దేశాల మీద మన యువత అక్కడికి వెళ్తున్నారని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. అయితే దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితులు లేదు కేంద్ర ప్రభుత్వం కూడా. ఎందుకంటే వీళ్ళు వెళ్తున్నారు, అక్కడికి ఎటుపోయి ఏమిటొస్తున్నారో కూడా తెలియటం లేదు. 2022-2024 మధ్యలో సుమారుగా 25,000 మంది మన దేశం నుంచి నేను చెప్పిన దేశాలకు విజిట్ వీసా కావచ్చు,
లేకపోతే అంటే ఒక టూరిస్ట్ వీసా కింద కావచ్చు, షార్ట్ టర్మ్ జాబ్ వినిపిస్తుందా కింద అండి? కూడా 3 రకాలుగానే వెళ్తున్నారు వాళ్ళు. వెళ్తున్న లెక్కలు ఉన్నాయి కానీ మళ్ళీ అక్కడి నుంచి ఏమయ్యారో తెలియటం లేదు మన కేంద్ర ప్రభుత్వానికి కూడా. ఈ స్లేవరీకి సంబంధించి ఆ దేశాల్లో వినిపిస్తుందా? ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలకి కంప్లైంట్ చేసినా ఉపయోగం ఉండటం లేదు. కాబట్టి ఇది ముందు ముందు మరింత పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఈ ఏజెంట్లు చేసే మోసాల్ని కనుక ముందు ఉక్కుపాదం పెట్టి అరికట్టగలిగితే చాలా వరకు సమస్యలు తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫణికుమార్ గారు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఈ సైబర్ స్లేవరీ గురించి మీరే అనుకుంటున్నారు? సైబర్ క్రైమ్ అనేది 2 విధాలండి. ఒకటి లీగల్, ఎథికల్, అనెథికల్ అనే 2 విషయాల కోణంలో చర్చించొచ్చు. రెండోది ఏంటంటే ఇది ఇండివిజువల్ క్రైము, రెండోది ఈ నేషన్‌కే థ్రెట్. ఈ 2 కోణాలు కూడా మనం చర్చించొచ్చు. ఈ 4 రకాలుగా ఉంటుంది ఇది. రెండోది ఏందంటే మనకు చట్టాలలో ఏంటంటే 2000లో ఒక ఐటీ యాక్ట్ తీసుకొచ్చినారు. బట్ అది చాలా టీత్‌లెస్‌గా ఉండేది. తర్వాత 2008లో అమెండ్మెంట్ కూడా చేసాం. అమెండ్మెంట్ చేసినా కానీ దాంట్లో పెద్దగా మనకు ఉపయోగపడేటటువంటి నేరస్తులు భయపడేంతగా కఠినమైన చట్టాలేమి దాంట్లో లేవు. అందులో ఏంటంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత క్రైమ్ నేచర్ మారిపోయింది. సో దానికి అసలు ఏఐ టెక్నాలజీతో చేసేటటువంటి క్రైమ్ కానీ లేకపోతే పర్సన్స్ని ఇప్పుడు నాట్ ఓన్లీ డబ్బుల చీటింగే కాదు, వేరే అమ్మాయిలను వేధించడం కావచ్చు, లేకపోతే ఇంకా తదితర అనేక రకమైనటువంటి హరాస్మెంట్ కేసులు కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా డిఫమేషన్ కేసులు కావచ్చు, ఇవి వేయడానికి పెద్దగా వీలు కల్పించదు. సో దాంట్లో ఏంటంటే మనకు ఇటువంటి క్రైమ్ ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీకి కూడా మనకు చాలా ఇబ్బందిగా పరిగణిస్తుంది. ఇది ఎక్కువగా నైజీరియా, చైనా, తర్వాత మన దుబాయ్, ఇటువంటి దేశాల నుండి కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక పెద్ద నెట్వర్క్ మాఫియా లాగా కూడా తయారై క్రైమ్ చేస్తూ ఉంటారు. అందులో ఇప్పుడు ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత మనకు పెద్ద ఎత్తున ఈ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. దాదాపు మీకు ఒక సెన్సస్ చెప్తాను నేను. మొన్న 5 years బ్యాక్ 1.25 lakh crores ఇటువంటి చీటింగ్ బాధితులలో ఈ మనీ పోగొట్టుకోవడం జరిగింది అనేక మంది బాధితులు. సో అది ఎంత పెద్ద క్రైమ్ చూడండి. సో 1,25,000 కోట్లు అంటే ఈరోజు చాలా పెద్ద. ఈ అమౌంట్ కూడా విదేశాల నుండి ఆపరేట్ చేసినటువంటి నైజీరియా, చైనాలో ఉన్న వాళ్ళకి ఆ అకౌంట్లలో వెళ్ళిపోవడం అన్నట్టు. అంటే మళ్ళీ రికవరీ ప్రొసీజర్ కూడా చాలా ఇబ్బంది వస్తుంది. దీనికి అనేక రకాలు మనం చర్చించవచ్చు. ఫస్ట్ చట్టాలని చాలా కఠినంగా రూపుదిద్దడం ఒకటి. రెండవది దీనికి స్టాఫ్ కూడా తక్కువ ఉంటారు. పోలీస్ ఇన్వెస్టిగేషనే చెయ్యాలి. పోలీస్కు వేరియస్ కేసెస్ ఉంటాయి. మీకు తెలుసు నవేడేస్ లా అండ్ ఆర్డర్ కానీ, ట్రాఫిక్ కానీ, ఏ పని ఉన్నా పోలీస్ బందోబస్తులు, ముఖ్యంగా విఐపి బందోబస్తు, ఇటువంటి వాటిల్లో బిజీ అయిపోయి ఈ సైబర్ నేచర్స్ అది చూడ్డానికి ఏంటంటే ఇమీడియట్గా అంటే ఒక క్రైమ్ లాగా కనిపి, ఒక హత్య చేసినట్టు, మనం ఒక రాబరీ లాగానో ఉండదు. ఇది రాబరీయే కానీ వేరే రకంగా కనిపిస్తే కొంత సాఫ్ట్ నేచర్ కనిపిస్తుంది. అంటే డీల్ చేసేటప్పుడు ఆ పోలీసులలో కూడా అంత సీరియస్నెస్గా ఇది కనిపించదు. సో ఈ రకంగా ఇది చాలా డేంజరు. కానీ కనిపించడం మాత్రం చాలా వీక్గా, సాఫ్ట్వేర్ ఉన్నట్టు సాఫ్ట్గానే కనిపిస్తుంది ఇది. సో ఆ రకంగా ఉంది ఇది. సో ఇది మనకే, మానవాళికే కాదు, ఇది దేశాల సెక్యూరిటీ పరంగా కూడా ఇది నేషనల్ థ్రెట్ అవుతుంది. మరి దీన్ని చాలా కఠినమైన ఇది తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో సతీష్ గారు మీరు చెప్పండి, 20 ఏళ్ళ నుంచి మీరు దుబాయ్ లో ఉంటున్నారు కాబట్టి, సో ఏజెంట్స్ కానీ వీళ్ళు ఇక్కడ ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ ఆఫర్స్ కానీ చాలా జెన్యూన్ గా కనిపిస్తున్నాయి, కంపెనీ నేమ్స్ కానీ ఇవన్నీ. సో ఒక కంపెనీని ఎన్నుకునేటప్పుడు, విదేశాల్లో పనిచేయాలనుకున్నప్పుడు మన ఇండియన్ యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా కేర్ఫుల్ గా ఉంటే ఈ సైబర్ స్లేవరీకి బాధితులు కాకుండా ఉంటారు? మొట్టమొదటి ఏంటంటేనండి, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆఫర్ వచ్చినప్పుడు దాని లెజిటిమసీని వీళ్ళు వెరిఫై చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏంటంటే ఇదివరకు బాగా ఎక్కువగా జరుగుతూ ఉండేది. అయితే ఈ మధ్యన కొంచెం ప్రభుత్వాలు కూడా ఏం చేసినాయి అంటే కొంచెం స్ట్రీమ్ లైన్ చేయడం కోసం అని చెప్పి, సపోజ్ గల్ఫ్ అయితే కనుక గల్ఫ్ కంట్రీస్లో కొంత ఒప్పందానికి వచ్చి ఈవెన్ అక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక సెల్ని ఏర్పాటు చేయటం, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరి ద్వారా వెళ్తున్నారు, ఏంటి అని ఆ డీటెయిల్స్ని ఇవ్వటం. అలాగే ఇప్పుడు ఇవాళ రోజులు ఏంటంటే దాదాపుగా అందరికీ కూడా ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ప్రతి చోట ఉంటున్నారండి. వెళ్లే ముందు కూడా అలా అవకాశం ఉన్నంతలో కనుక వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా, ఇదిగో నేను ఈ
ఉద్యోగం మీద ఇక్కడికి వస్తున్నాను, ఇదిగో నాకు వచ్చిన ఈ ఆఫర్ ఇది పర్వాలేదా అని చెప్పి కొంత అవగాహనతో కనుక వీళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడుకుని కొంత వెరిఫై చేసుకోగలిగితేనండి వీళ్ళల్లో కొంత మటుకు తగ్గుతారు. రెండు ఏంటంటే, మనం చట్టాలు ఎన్ని ఉన్నా కానీ, ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా ఏంటంటే మెయిన్ అవగాహన కల్పించాలండి. అంటే ఇవాళకి కూడా మనం అవగాహన కల్పించడంలో ఇంకా వెనకబడే ఉన్నాం, అసలు అవగాహన కల్పించట్లేదని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఇవాళ రోజుల్లో అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయండి. స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే మనకు తేలికవుతుంది, కానీ స్మార్ట్ ఫోన్ వలన ఏ రకంగా మోసపోతాం అనే అవగాహన చాలా మందికి లేదు. ఈవెన్ మోర్ దెన్ 95% పీపుల్ అవగాహన లేదండి. మనం ఏం వాడట్లేదు కదా అని అనుకుంటాం. మనం వాడకపోయినా కానీ అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లేకపోతే కెమెరా కానీ లేదా ఈ ఫోన్లు కానీ మైక్రోఫోన్స్ కానీ ఎప్పుడెప్పుడు యాక్సెస్ ఇవ్వాలి మనం చెక్ చేసుకుంటాము. వీటి మీద అవగాహన కొంచెం ఎక్కువగా కల్పిస్తే గవర్నమెంట్ సైడ్ నుంచి ఉపయోగపడుతుందండి. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చిన్నప్పుడు మనం సినిమాలకు వెళితే సినిమా వేయడానికి ముందు మనం చిన్నప్పుడు విసుక్కున్నా కూడా 10 నిమిషాల పాటు బ్లాక్ అండ్ వైట్ లో స్వతంత్ర సమర యోధుల గురించో లేకపోతే స్వతంత్ర ఉద్యమం గురించో వేసేవారు, గాంధీజీ గురించో అని. అలా ఈ రోజున ఆవశ్యకత ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ గురించి సినిమాలకు వెళ్ళిన సినిమాలని కదా, ప్రసార మాధ్యమాలు ఏదైనా కూడా వీటిని మనం గురుతర బాధ్యతగా తీసుకుని అవగాహన కల్పించాలి. అసలు బాగా ఎంత అవగాహన ఎక్కువ కల్పిస్తే వీటిని మనం అట్లా వీళ్ళు మోసపోవటంలో కొంత మనం తగ్గించగలుగుతాం అనేది నా అభిప్రాయం. రెండోది చదువుకున్న వాళ్ళు కూడానండి. ఇందులో ఎవరు అతీతులు కాదు. ఈ సైబర్ క్రైమ్స్ కి చదువు ఉందా లేదా లేకపోతే అన్న దాంతో సంబంధం లేకుండా మోసపోతున్నారు. ఇప్పుడు నేను పొద్దున పేపర్లో చదివాను, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఇట్లాగే క్రిప్టో కరెన్సీలో పెడతామని చెప్పి పెద్ద పెద్ద అమౌంట్లు పాపం చూస్తే యంగ్స్టర్స్ ఎవరిని అడగరు, వాటిని చెక్ చేసుకోరు, డ్యూ డిలిజెన్స్ అదేంటంటే అది కరెక్టా కాదా, అసలు ఇట్లా పెడితే ఇంత లాభాలు వస్తాయా అనేది అవగాహన లేకుండా పెట్టి పాపం మోసపోయిన తర్వాత పాపం అప్పుడు బాధపడుతుంటారు. వింటే మనకే ఎవరిని ఇంత చదువుకున్న వీళ్ళు ఎట్లా చేశారని చెప్పి. అలాగే పాపం ఇంకొక కేటగిరీ ఏంటంటే రిటైర్డ్ పీపుల్ అండి. అంటే ఫైనాన్షియల్ క్రైమ్స్ వచ్చినప్పుడు రిటైర్డ్ పీపుల్ని కూడా కొద్దిగా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. పాపం వాళ్ళు ఏంటంటే కొంచెం రిటైర్డ్ అయిన తర్వాత ఫ్యామిలీకి కాస్త భరోసాగా ఉన్న రూపాయిని ఏదన్నా కొంచెం రూపాయికి రూపాయి జమ అవుతే ఉపయోగపడుతుంది కదా పిల్లలకనో లేకపోతే వాళ్ళ సొంతానికి అని వాళ్ళని టార్గెట్ చేసి పాపం వాళ్ళు ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటారు. ఆ టైంలో ఏంటంటే కొంచెం వాళ్ళని నమ్మించడము, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి వాళ్ళేమో పాపం చెప్పుకోలేరు, ఆ వయసులో తిరగలేరు, పోయిన రూపాయికి ఏమో వెనక్కి రాదు వాళ్ళకి, వాళ్ళ పాపం వాళ్ళు కూడా చాలా అంటే నా అబ్జర్వేషన్లో అది కూడా జరుగుతుందండి యాక్చువల్గా. సో గవర్నమెంట్ కొంత అవగాహన ఎక్కువ కల్పిస్తే, అలాగే చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఈ స్వచ్ఛంద సంస్థలు కానీ దీని ఒక ఉద్యమంలో తీసుకుని ఇవాళ రోజుల్లో ఇది అవసరం అండి. ఎందుకంటే ఇది ఏఐ యుగం. సో దీనిలో ఏంటంటే ఎంత అవగాహన రాహిత్యంగా ఉంటే అంత ఎక్కువ మనం మోసపోవటానికి కాదు ఇబ్బందులు పాలవడానికి అవకాశం ఉంది. టెక్నాలజీ ఒక సైడ్ మెస్మరైజింగ్ గా ఉంటుంది, రెండో సైడ్ ఏంటంటేనండి మనం దాన్ని కనుక పాపం తెలుగు అవగాహన లేకపోతే వాళ్ళు చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారండి ఈ టెక్నాలజీ వలన కూడా. సో సొసైటీలో మనందరికీ తెలిసిన రీతిలో ఎక్కడికక్కడ అవగాహన కల్పిస్తే కనుక అది ముందు ఇలాంటి వాటి నుంచి కూడా బాధితులను మనం కొంత నష్టపోకుండా లేదంటే ఎలాంటి ఇబ్బందులు ఇరుక్కోకుండా చేయగలిగిన అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సతీష్ గారు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఇలా విదేశాలకు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు యువత చట్టపరంగా ఎటువంటి అవగాహన కలిగి ఉండాలి, ఏ విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి వేరే దేశంకి వెళ్తున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి? వేరే దేశానికి వెళ్ళే వాళ్ళు జనరల్గా మన స్టూడెంట్సే ఉంటారు, ఐటీ సెక్టార్ నుండే పోతూ ఉంటారు, మన టెక్నికల్ స్టూడెంట్సే కాబట్టి దే నో ఆల్ ది థింగ్స్ హౌ ఇట్ విల్ బీ హ్యాపెన్. ద మోర్ ఇంపార్టెంట్ ఈజ్ మన ఇండియాలో ఉన్నటువంటి పీపుల్, ఇంతకుముందు వారు చెప్పినట్టు డబ్బులు ఏ బ్యాంకులలో ఉంటాయో ఏంటంటే ఈ పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ నుండి కూడా వాళ్ళకి డాటా వెళ్తుంది. మీరు మార్కెటింగ్ చూస్తారు, డైలీ మన సెల్లలో కాల్ వస్తుంది, రియల్ ఎస్టేట్ చేసాం, ప్లాట్లు ఉన్నాయి కొంటారా అని, లేకపోతే మేము ఉద్యోగాలు ఇస్తామని. ఈ డాటా అసలు ఎట్లా వెళ్తుందో అర్థం కాదు. మీరు ఈ టెక్నాలజీ కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనం యూట్యూబ్లో ఒక సబ్జెక్ట్ చూస్తే అదే సబ్జెక్ట్ రిపీట్ అయ్యి వీడియోస్ వస్తూ ఉంటాయి. అట్లనే మన సెల్ కూడా గూగుల్లో మనం ఏదైతే లొకేషన్ పెడతామో ఆ లొకేషన్ బట్టి కూడా ఒక్కసారి బ్యాంకు పోయేస్తే చాలు బ్యాంకు సంబంధించినవి వస్తాయి. లేదా ఒక దగ్గర మనం ఇన్సూరెన్స్ పేమెంట్ చేస్తే ఇప్పుడు స్టార్ హెల్త్కి చేసామనుకోండి, అదే సిమిలర్గా యాప్స్ రిక్వెస్ట్ లింక్స్ వస్తూ ఉంటాయి. సో ఎంత అంటే వాళ్ళు టెక్నాలజీ ఈ హ్యాకర్సే ఎక్కువ నేను అనుకుంటా చాలా ఫాస్ట్గా తెలివిగా ప్రజల్ని బుర్డి కొట్టించే విధంగానే ఉంటాయి. మేము కూడా ఇంతున్నా ఒక్కోసారి ఇది నిజమేమో అన్నట్టు మేము కూడా ఫోన్లు ఎత్తాలనిపిస్తుంటుంది అటువంటిది, లేదా లింక్ ఓపెన్ చేయాలనిపిస్తుంది.
సో ఎందుకు అనిపిస్తుంది అంటే మనం ఆ ట్రాన్స్లో ఉంటాం. ఇప్పుడు బ్యాంకుకి పోయి వచ్చి ఏదో ఒక ఇష్యూ మీద పోయి వస్తుంటాం, కేవైసీ సెండ్ చేయండి అని వస్తుంది. సో అటువంటి ఇమీడియట్ అరే బ్యాంకు పోయి వచ్చినాం కదా, బ్యాంకు వాళ్ళే అడిగిరేమో ఇప్పుడే పోయి వచ్చినాం కదా అన్నట్టుగా కూడా ఉంటుంది. సో అంత డేంజరస్గా మారిపోయింది ఇది. అందరూ ఆషామాషిగా తీసుకుంటున్నారు. బట్ ఇవి నేను అంటే లాయర్గా ఉంటాం, కొంతమంది వచ్చి చెప్పుకుంటారు కాబట్టి ఎక్కడెక్కడ ఏ రూపంలో జరుగుతూ ఉందని కొద్దిగా మాకు ఎక్కువ తెలుసు ఉంటుంది. సో ఈ రకంగా జరుగుతూ ఉన్నది. సో అందుకనే దయచేసి దీంట్లో ఏంటంటే మనం ప్రజలకి మీ మాధ్యమం ద్వారా చెప్పేది ఏంటంటే, దీంట్లో మనకు ఐటీ నేను ఇంతకుముందే చెప్పినట్టు యాక్ట్ చాలా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దాంట్లో 6 సబ్ క్లాస్ ఏనో బీనో ఉంది, దాన్ని స్ట్రక్ డౌన్ చేశారు. బట్ కొంతమంది వాడుతున్నారు. 67 కూడా దాంట్లో వాడుతూ ఉన్నారు. తర్వాత ఐపీసీలో కూడా మనకు మచ్ సెక్షన్స్ ఏం లేవు. 609, 509 అండ్ 354D ఇటువంటి 2-3 సెక్షన్లే ఉన్నాయి. బట్ దోస్ ఆర్ ఆల్ నాట్ సీరియస్. సో కాబట్టి ఈ దొంగలకు కూడా ఏంటంటే దొరికినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా కూడా మారిపోయింది. చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇది నిజంగా కూడా నేను ఇంతకుముందు మళ్ళీ చెప్తా ఉన్నాను, దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి సైబర్ చట్టాలని మొత్తం మార్చేసేయాలి. తర్వాత ఈ సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఏంటంటే జనరల్గా ఆ కేసును బట్టే చూడకుండా పోలీసు వారు తక్షణమే స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటి మీద సరి అయినటువంటి ఏది ఒక కంపెనీనే పెట్టేయాలి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఏ క్రైమ్ ఎట్లా అవుతుంది దాన్ని ట్రేస్ చేయడానికి అంతా ప్రొఫెషనల్స్ అవసరం. దీనికి పోలీస్ ఏమో ఫిజికల్గా పట్టుకురావడానికి దీనికి అటువంటి వాటికి పనికొస్తారు తప్ప, దీన్ని టెక్నికల్గా ట్రేస్ చేయాలి అని అనుకుంటే మళ్ళీ టెక్నికల్ టీం అవసరం. కాబట్టి ఐటీ ప్రొఫెషనల్స్తో పెద్ద ఒక కంపెనీ లాంటిది రాష్ట్ర ప్రభుత్వం పెట్టి ఈ సైబర్ క్రైమ్స్ని నివారించడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ రకంగా అనేక రకాలుగా చేస్తే తప్ప ఈ క్రైమ్ని మనం పట్టుకోలే. ఇప్పుడు ఏఐ వచ్చింది. ఇప్పుడు అన్నిటికన్నా డేంజర్ ఏంటంటే అసలు ఏఐ మీద ఇప్పుడు యాక్ట్లో ఎటువంటి ప్రొవిజన్ లేదు. కాబట్టి ఈ దాన్ని మరి ఏ రకంగా డీల్ చేస్తారో ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం. మీరు మంచి చర్చ పెట్టారు. సో ఫెడరల్ టీవీకి నేను థ్యాంక్స్ చెప్తూనే దీన్ని ఇమీడియట్గా కొంత మేరకు మీరు ఏం చేయాలంటే ఇటువంటి డిబేట్స్ని ఈ పోలీస్ శాఖ కానీ గవర్నమెంట్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ డాటా సంపాదించి అసలు వాళ్ళ ఫోన్లకి ఇటువంటి డిబేట్స్ పంపించండి. సో ఒక మనిషిని పెట్టి, సో అప్పుడేమన్నా సెన్సిటైజ్ అయ్యి వీటి మీద చాలా సీరియస్ తీసుకునేటటువంటి అవకాశాలు ఏమన్నా ఉంటాయి. సో అనేక రకాలుగా దీన్ని ప్రపగండా కూడా ఇంతకుముందు సార్ మాట్లాడుతూ చెప్పినారు. ఎస్, డెఫినెట్గా ఏ రకంగా ఏ రూపంలో అవుతున్నాయో పోలీస్ కొంత అలర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ టచ్ స్క్రీన్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేయగానే కూడా కొన్ని ఆటోమేటిక్గా తీసుకుంటున్నాయి. ఆ క్రైమ్ని ఎట్లా కంట్రోల్ చేస్తామో తెలియదు. నేను అందుకే అన్న 5 ఏళ్ల కింద 1,25,000 కోట్లు అంటే ఈ రోజుకి అది ఈ 5 ఏళ్లలో మళ్ళీ ఎంత అయిందో కూడా తెలియదు. సో కాబట్టి ఇట్స్ ఏ చాలా పెద్ద క్రైమ్ ఇది. మనకు తెలియకుండానే మనని అది అంటారు చూడండి, జనగా రక్తం పీల్చేస్తుంది మనకి ఏమాత్రం తెలియకుండానే. సో ఆ రకంగా ఇది సొసైటీకి కానీ దేశానికి కానీ ఆ రకంగా జనగలాగా తయారైపోయింది ఇది ఎథికల్ హ్యాకింగ్ మీద. ఎథికల్ హ్యాకింగ్కి ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. సో వాళ్ళ మ్యాన్ పవర్ని మరి ఇటు సైడ్ వాడుకొని చేస్తే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా అనేక రకాలుగా ఉన్నాయి. ఎంత చెప్పినా దీంట్లో మనం ఇది ఉంటుంది. ఫణి గారు మీరు చెప్పండి, మొత్తం మీద ఈ సైబర్ స్లేవరీ సతీష్ గారు చెప్తున్నారు సైబర్ నేరాలు లేకపోతే సైబర్ స్లేవరీ మీద అవగాహన కార్యక్రమాలు పెద్దగా జరగటం లేదని. కానీ దినపత్రికల్లో వస్తూనే ఉన్నాయి, టీవీలో వస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, సెలబ్రిటీలతో చెప్పిస్తున్నారు. ఇన్ని చేస్తున్న ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయంటే అది మామూలు జనాల కన్నా వాళ్ళు ఎక్కువ తెలివి మీరిపోయారని అనుకోవాలి ఇక. ఎందుకంటే జనాల అవసరాలని వాళ్ళు అవకాశంగా మార్చుకుంటున్నారు. జనాభా ఇక్కడ మన దేశంలో సరైన ఉద్యోగాలు, సరైన వేతనాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. మెరుగైన జీవితం ఉంటుంది, ఇట్లా రకరకాల కారణాలతో. దాన్ని సోషల్ మీడియా పాత్ర ఎంత ఉంది అనుకుంటున్నారు? సోషల్ మీడియా అది వీళ్ళు బాగా వాడుతున్నారా? ఏదన్నా మంచి కన్నా చెడే ఎక్కువ ఉపయోగపడుతుంది ఎప్పుడు కూడా. వాళ్ళు తెలివి మీదిపోయారు కాబట్టి వాళ్ళు రకరకాల మోసాలు చేసుకుంటారు. ఈ బిజీ యుగంలో తెలుసో తెలియకో మామూలు జనాలు కూడా వాళ్ళ ట్రాప్ లో పడుతున్నారు. దానికి ఎవరు కారణం అని చెప్పేందుకు లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంకా కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా సూచన.
కాకపోతే సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా తేలికైపోయిందండి. అంటే రీచ్ అవటం తేలికైపోయింది. సో ఆశ చూపించడం అనేది ఇప్పుడు ఎవరైనా కానీ ఆశ కలిగితే కనుక గొప్పకుని టెంప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆశ చూపించడం అనేది సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా తేలికైపోయింది. అలాగే చూసే వాళ్ళకి కూడా ఏంటంటే కాస్త అంటే అవగాహన తక్కువ ఉండి ఏంటంటే ప్రతిదానికి స్పందించడం ఇవి కూడా కొంత ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళ పని తేలికవుతుందండి. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ తెలుసు మోసం చేయటమే ఈ ఫ్రాడ్స్టర్స్ లేకపోతే ఈ సైబర్ దీంట్లో. సో మనం కొంచెం అవగాహనగా ఉండి దేనికి రెస్పాండ్ అవ్వాలి దేనికి రెస్పాండ్ అవ్వకూడదని ఉంటే కనుక ఆ ఫోన్స్ వాడేటప్పుడు కొంత మటుకు అరికట్టగలుగుతాము. ఎవరికి వాళ్ళు అంటే స్వీయ నియంత్రణ ఉంటే కొంత మనం మోసపోకుండా ఎవరికి వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు. సో ఆ రకంగా కొంత స్వీయ నియంత్రణ పాటిస్తూ సమాజంలో జరిగేటిని కనుక ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటే మనకు మనం ఇబ్బంది పడకుండా అట్లాగే తోటి వారికి కూడా కొంత అవేర్నెస్ తీసుకొచ్చి ఇబ్బంది పడకుండా చూడగలుగుతాం. సతీష్ గారు ఇంకొకటి ఫైనల్ చర్చ. సతీష్ ఫనీ గారు ఒక్క నిమిషం. సతీష్ గారు చర్చ ముగింపుకి వచ్చాం. అయితే ఆఖరి క్వశ్చన్ మీ తర్వాత మళ్ళీ ఫనీ గారు కూడా మాట్లాడతారు. అదేంటంటే దుబాయ్కి వచ్చేటువంటి యువత ఉద్యోగ అవకాశాలు వచ్చే యువతకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఇక్కడికి వచ్చే వాళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటంటే ఇక్కడ బాగానే ఉంటుందండి. కాకపోతే వచ్చే ముందు ఏ ఉద్యోగం మీద వస్తున్నామో వాళ్ళకి ఏం చెప్తున్నారు, చెప్పిన దానికి కనుక అది కరెక్టేనా కాదా అనేది అవగాహనగా ఉంటే అది బెటర్గా ఉంటుంది. అంటే ఏజెంట్స్ ద్వారానో లేకపోతే వీళ్ళకి అధిక మొత్తం ఇచ్చేసి ఇక్కడికి రావడానికి ఆశ్చర్యం వేస్తున్నాడు. కొంతమంది 2 లక్షలు 2.5 లక్షలు ఇచ్చి ఏజెంట్కి ఇక్కడికి వచ్చి ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు. అంటే 4-5 ఇళ్లలో అలా చూసుకుంటూ ఏంటో ఎలా చేస్తున్నారంటే ముందు తీసుకొచ్చేటప్పుడు ఎలక్ట్రీషియన్ అని చెప్పారు సార్, ప్లంబింగ్ అని చెప్పారు సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు ఈ పనులకు వెళ్ళాలన్నారు అని చెప్పి కొంతమంది అలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళు వచ్చే ముందు ఏ కంపెనీకి వెళ్తున్నాము, ఈ కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ళు నిజంగా ఉన్నారా లేదా అనేది కాస్త అవగాహనతో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక బోర్డు మీద ఏర్పరిచినట్టు విన్నానండి. దానికి ఒక ఆర్గనైజేషన్ బట్టి వెరిఫై చేసుకోవడానికి. సో అలాంటి ద్వారా వెరిఫై చేసుకుని వస్తే బాగుంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్పోర్ట్లు అవి పారేసి అని చెప్పి ఇక్కడే ఉంటారు. అలా ఇబ్బంది పడద్దు. అలా ఉంటే అంటే ఇప్పుడు గుర్తుపోతారు ఆ మూమెంట్ కూడా. కొంతమంది అది కూడా చేస్తూ ఉంటారండి. ఇక్కడికి వచ్చి ఏదో ఇళ్లలో పని చేసుకుంటూ ఇంకా పాస్పోర్ట్ రెన్యూ చేయించుకోకుండా వీసా అయిపోయినా కానీ అలాగే ఉంటూ మళ్ళీ ఎప్పుడు ఎంఎస్టీ అని పెడితే 7, 8, 10 సంవత్సరాల దాకా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి పనులు చేయొద్దు అనేది నా సలహా. ఎందుకంటే వెనకాల పాపం కుటుంబం ఎప్పుడు చూస్తూ ఉంటుంది వీళ్ళు ఎప్పుడు వస్తారా ఏంటా అనేది. వీళ్ళు పంపించే కొంచెం కొద్ది అమౌంట్లతో వాళ్ళు నెట్టుకొచ్చినా వీళ్ళు క్షేమంగా ఉండాలని కూడా వాళ్ళు ఎంతో ఆదుర్దాగా ఉంటారు అక్కడ. సో అలాంటి పనులు చేయకుండా వచ్చిన పని జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ అదేదన్నా ఇబ్బందిగా ఉంటే కనుక వెంటనే దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుని దాన్ని ఎలా సాల్వ్ చేసుకోగలుగుతారు అనేది చూసుకుంటారు. బట్ ఏజెంట్స్ గుడ్డిగా నమ్మొద్దు అనేది నా ప్రధానమైనది. చాలా మంది అదే చెప్తా ఉంటారు, ఇట్లా నష్టపోయామని చెప్పి పెద్ద పెద్ద అమౌంట్లు ఇచ్చి వాళ్ళకి. సో అలా కాకుండా కాస్త అవగాహనతో తెలిసిన వాళ్ళని సంప్రదించి ఎవరైనా ఉంటే కనుక కొంతమంది ఏం చేస్తారంటే మావాడు వెళ్ళాడు, వీళ్ళు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు, ఆ నెలకి 10,000 మిగులుతున్నాయి, 25,000 మిగులుతున్నాయి అనగానే వీళ్ళు కూడా పాపం 1,50,000, 2 లక్షలు ఇచ్చి వస్తారండి. అదంతా అబద్ధం. అట్లా ఏం ఉండదు. అట్లా ఉంటే అక్కడే చేసుకోవచ్చు. యాక్చువల్గా అలా లేదు. కాబట్టి పూర్తి అవగాహనతో ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నామో, ఆ కంపెనీ ఏంటనేది కాస్త వెరిఫై చేసుకుని ఏజెంట్కి కనుక జనరల్గా ఏంటంటే ఉద్యోగం తీసుకున్న వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వమని అడగరండి. నాకు 10 మంది కావాలంటే కనుక నేను వాళ్ళకి జీతం ఇచ్చి తీసుకుంటాను, అంతేగాని నాకు డబ్బులు ఇస్తే నేను తీసుకుంటానని చెప్పి నా పని మానుకుని ఎవరికి ఎదురు చూడదు. సో ఆ టైప్ ఆఫ్ అవగాహన కొంత పెంచుకుని మనం డబ్బులు అడుగుతున్నాడంటే ఏంటంటే అది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ కాదు, వీడేదో మధ్యవర్తిగా దళారీగా చేస్తున్నాడు అనేది అవగాహన పెంచుకొని చూడాలండి. అట్లా ఉంటే వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సతీష్ గారు. ఫైనల్ గా ఫణికుమార్ గారు మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా? ఇక్కడ ఏజెంట్ల మోసాలు ఒక రకంగా ఎక్కువ ఉన్నాయి. ఇదే సమయంలో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆ మధ్య ఓవర్సీస్ మ్యాన్ పవర్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఒకటి పెట్టింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే వాళ్ళు ఆ మ్యాన్ పవర్ దీంట్లో డేటాలో నమోదు చేసుకోవాలని అది వెరిఫై చేసి ఈ తెలంగాణ గవర్నమెంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలతో మాట్లాడి వాళ్ళ అవసరాలు ఏంటో చూసుకుని ఇక్కడి నుంచి వాళ్ళకి ఉద్యోగాలు ఏర్పాటు చేసి వీసాలు ఏర్పాటు ఇవన్నీ చేస్తామని చెప్పింది. ఆ ప్రయత్నం అయితే అంతవరకు మంచిదే. అయితే ఇక్కడ సమస్య ఏమైందంటే ఇప్పుడు ఇజ్రాయెల్లో దాదాపు 300 మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ ఓవర్సీస్ మ్యాన్ పవర్ దీని ద్వారా వెళ్ళిన వాళ్ళే, గవర్నమెంట్ క్లియర్ చేసి వెళ్ళిన వాళ్ళే. వీళ్ళు అక్కడికి వెళ్ళిందేమో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ యాక్టివిటీస్ కి సంబంధించిన వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి. అయితే ఈ 250-300 మందిని అక్కడ ఇజ్రాయెల్ గవర్నమెంట్ తీసుకోలేదు పనిలో.
వాళ్ళు మా దగ్గర కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కు మీకు పనికిరారని చెప్పి పంపించేసింది వాళ్ళని. వాళ్ళు అక్కడ ఉండలేక ఇటు వెనక్కి రాలేక వాళ్ళు అక్కడ నాన్న అవస్థలు పడుతున్నారు ఇప్పుడు ఇజ్రాయిల్లో. సో ఇట్లాంటివన్నీ పంపించే ముందే గవర్నమెంట్ 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని కరెక్ట్ గా ఫిట్ అయ్యే వాళ్ళని మాత్రమే పంపిస్తే బాగుంటుంది. గవర్నమెంట్ మీద ఎటువంటి బ్లేమ్ లేకుండా ఉంటుంది అనేది నా ఆలోచన. ఏజెంట్లు చేసే మోసాలు ఎట్లా చేస్తూనే ఉన్నారు వాళ్ళు. గవర్నమెంట్ కూడా ఈ దీంట్లోకి దూకి ఆ నిందెందుకు భరించాలి అన్నది ఒక ఆలోచన నాది, అంతే. ఓకే, థ్యాంక్ యూ ఫణి గారు, థ్యాంక్ యూ సతీష్ గారు. సతీష్ గారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫణి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంతతో చర్చ